ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ ఫోర్త్ టెస్ట్ డే 1 ఏం జరిగిందో ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మళ్ళీ హైలైట్సే చూసినా దాన్ని బట్టే మాట్లాడే ప్రయత్నం చేస్తా. గుర్తున్న పాయింట్స్ మాట్లాడతా. అన్ని పాయింట్స్ కవర్ చేయకపోవచ్చు. ఇక మీకు ఈ డేని సమ్మరైజ్ చేయాలంటే బౌలర్స్ డే అని చెప్పాలి. మొత్తం ఒకటే వన్ డేనే 20 వికెట్స్ పడ్డాయి. ఇంత ఫాస్ట్‌గా మూవ్ అయితదని అనుకోలే. మీకు ఇంగ్లాండ్ టాస్ గెలిచి ఫస్ట్ బౌలింగ్ ఎంచుకున్నారు. బౌలింగ్ ఎంచుకున్నాక ఆస్ట్రేలియా ఫస్ట్ 6 ఓవర్స్‌లో మంచి స్టార్ట్ లెక్క వచ్చింది. వెదర్‌ల్యాండ్, ట్రావిస్ హెడ్ కొన్ని బౌండరీస్ స్కోర్ చేసిళ్ళు. ఇక మీకు హెడ్ అవుట్ అయ్యిండు గస్ అకిన్సన్ బౌలింగ్‌లో. ఆ తర్వాత మళ్ళా ఇక కొద్దిసేపటి తర్వాత వికెట్స్ పడ్డాయి. ఇక మారినస్ లొబ్షర్ అవుట్ అయ్యిండు. మీకు ఇటు వెదర్‌ల్యాండ్ కూడా అవుట్ అయ్యిండు. మళ్ళా కొద్దిసేపటికే స్మిత్ కూడా అవుట్ అయ్యిండు. సో, ఉస్మాన్ ఖవాజా కూడా అవుట్ అయ్యిండు. ఇక మీకు ఒక మంచి పార్ట్నర్‌షిప్ వచ్చింది. గ్రీనును నెసర్ మధ్య. ఆ పార్ట్నర్‌షిప్ 50+ పార్ట్నర్‌షిప్ రావడం వల్ల ఆస్ట్రేలియాకు 150 స్కోర్ చేయగలిగింది. గ్రీన్ రన్ ఔట్ కాకుండుంటే ఆస్ట్రేలియాకి ఇంకొంచెం ఎక్స్‌ట్రా రన్స్ ర రా అచ్చుండొచ్చు. ఇక ఆస్ట్రేలియా అయితే 152కి ఆల్ అయింది. ఇక ఇంగ్లాండ్ బ్యాటింగ్ వస్తే వాళ్ళు ఈ స్కోర్‌కి మంచిగా లీడ్ యాడ్ చేసుకోవచ్చు. వాళ్ళకు అవకాశం ఉండే. కానీ మీకు స్టార్కే మళ్ళీ రేజ్ అవ్వడం, స్టార్క్ మీకు నెసర్, బోలాన్ వీళ్ళందరూ షైన్ అయ్యిళ్ళు. డకెట్ అవుట్ అయ్యిండు స్టార్క్ సెకండ్ ఓవర్‌లో. ఇక మీకు ఆ తర్వాత బెతెల్ కూడా అవుట్ అయ్యిండు. ఇక రూట్ కూడా అవుట్ అయ్యిండు. మీకు 16కే 4 వికెట్స్ పడ్డాయి. ఇక మళ్ళా తర్వాత బ్రూక్ కొన్ని అటాకింగ్ షాట్స్ ఆడబోయిండు. తను కొంచెం అగ్రెసివ్ ఆడబోయిండు. ఇక బ్రూక్ కూడా అవుట్ అయిన తర్వాత ఇక స్కోర్‌కి కొంచెం ఇక ట్రబుల్ అయిందని చెప్పాలి. స్టోక్స్ కూడా అవుట్ అవ్వడం నెసర్ బౌలింగ్‌లో అనుకుంటా. ఇక ఇంగ్లాండ్ అయితే 110కి ఆల్ అవుట్ అయింది. లాస్ట్‌లో ఒక 20 రన్స్ పార్ట్నర్‌షిప్ వచ్చిందనుకుంటా. ఆ పార్ట్నర్‌షిప్ వల్ల ఇంగ్లాండ్ 100 క్రాస్ అయింది. ఇక ఆస్ట్రేలియా మళ్ళా ఒక్క ఓవర్ ఫేస్ చేయాల్సి వచ్చింది. బోలాండ్ క్రీజ్‌లోకి వచ్చిండు. తను ఆ ఒక్క ఓవర్ సర్వైవ్ అయ్యిండు. ఇక ప్రస్తుతానికైతే ఆస్ట్రేలియాకైతే 46 రన్స్ లీడ్ ఉంది. వాళ్ళు మ్యాక్సిమం రేపు డే మొత్తం ఆడాలనుకుంటారు. ఇంగ్లాండ్ వాళ్ళు ఎంత తక్కువ ఆల్ ఔట్ చేస్తే అంత మంచిగా వీళ్ళను. చూద్దాం మరి రేపు ఏమైద్దో. అంతే ఈ వీడియోలో. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.